హైదరాబాద్ మాజీ ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో విచారణ మరింత స్పీడప్ చేశారు పోలీసులు. దొంగల రూట్ మ్యాప్ ను సేకరించారు. హత్య తర్వాత పార్కులో నుండి రోడ్డుపైకి వెళ్లిన నిందితులు ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు అధికారులు. ముంబై, లక్నో, ఢిల్లీకి పోలీసు టీంలు వెళ్లాయి. ఇప్పటికే నేపాల్ బోర్డుకు చేరుకుంది మరో టీం. గతంలో లక్నోలో కల్పన పనిచేసిన ఇంట్లోనూ విచారించారు. ఇంటి యజమానులను ప్రశ్నించారు. నిన్న రిటైర్డ్ ఐఏఎస్ భార్య తనూజను హత్య చేసి ఇంట్లో భారీగా బంగారం, వెండి, నగదుతో పరారయ్యారు నిందితులు. హత్య తర్వాత నాంపల్లి నుంచి పరారైనట్లు గుర్తించారు. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి పరిసరాలతో పాటు నాంపల్లి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితురాలు కల్పన మరో 3 గుర్తించేందుకు మాజీ పని మనిషి మీనా భర్త, కుమారుడిని తీసుకెళ్లారు పోలీసులు. నేపాల్ బార్డర్లో కల్పన గ్యాంగ్ కోసం వెతుకుతున్నారు మరో పోలీస్ టీం. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ భార్య మర్డర్ కేసు విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, నిందితుల ఆచూకీపై పోలీసులు ఏమంటున్నారు? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనుజాని అత్యంత కిరాతకంగా హత్య చేసి నేపాలీ గ్యాంగ్ మొత్తం ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, దాంతోపాటు సిల్వర్ సంబంధించిన ఆర్నమెంట్స్, నగదుతో పాటు ఉడాయించిన ఘటనకు సంబంధించి నిన్నటి నుండి హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ కేసును చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రశాసన్ నగర్లో ప్రస్తుతం మనం ఇల్లు ఏదైతే చూస్తున్నామో ఇదే ఇంట్లో నేపాలీ గ్యాంగ్ మర్డర్ చేసి, తనుజాన్ మర్డర్ చేసి దాని తర్వాత ఇక్కడ నుండి ఉడాయించిన సిచ్యువేషన్. సో ఇటు మాజీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బెంగళూరుకి వెళ్ళడం పనిపైన, సో అతని భార్యతో పాటు తమ పిల్లలు మాత్రమే ఇంట్లో ఉండడము. సో పిల్లలు మొత్తం కూడా పై ఫ్లోర్లో ఉన్నారు. సో కింద తన భార్య ఒక్కతే ఉంది. సో కల్పన ఎవరైతే ఇంట్లో పనిచేస్తుందో గత కొంతకాలంగా కూడా పనిచేస్తుంది. సో ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ అంతా తెలుసు. ఫినాన్షియల్ సంబంధించిన వ్యవస్థ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఆర్థిక స్తోమత ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత కల్పన పక్కా ప్లాన్ తోటే మరొక 3 వ్యక్తులని పిలిపించుకొని ఎవరైతే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య నిద్రిస్తున్న సమయంలో ఆమె పైన దాడులు చేయడము, ఆమెని హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కొంత బంగారము, వెండితో పాటు నగదును మొత్తం కూడా తీసుకొని ఎస్కేప్ అయిన సిచ్యువేషన్. అయితే జూబ్లీహిల్స్ లిమిట్స్లో ఈ మధ్య కాలంలోనే ఈ నేపాలీ గ్యాంగ్ సంబంధించి దాదాపు ఇలాంటి కేసులు 3 నమోదయ్యాయి. నేపాలీ గ్యాంగ్ సంబంధించి అంటే నేపాలీ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ పని మనుషులుగా చేరిన తర్వాత ఈ విధమైన యాక్టివిటీస్కి పాల్పడము, ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మొత్తం కూడా తెలిసిన తర్వాత పెద్ద మొత్తంలో కూడా బంగారు ఆభరణాలు, డబ్బు తీసుకొని ఉడాయిస్తున్న సిచ్యువేషన్. సో ఇదే ఇంట్లో అఫెన్స్ జరిగిన తర్వాత అంటే ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యని హత్య చేసిన తర్వాత కల్పనతో పాటు మరో 3 నిందితులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆల్రెడీ పోలీసులు గ్యాదర్ చేశారు. సో ఇంటి పక్కనే ఆనుకొని పార్క్ ఉంటుంది. సో ఇక్కడ అఫెన్స్ చేశారు. సో ఇక్కడ నుండి ఇంట్లో బంగారము, డబ్బు మొత్తం తీసుకున్న తర్వాత ఇంటి పక్కనే ఉన్నటువంటి పార్కులోకి జంప్ అయ్యారు. సో పార్కులోకి జంప్ అయ్యి ఆ పార్కు నుండి రోడ్డు మీదకి ఎంటర్ అయినట్టు ప్రైమరీగా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. సో రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆటో హైర్ చేసుకున్నారు. ఆటో హైర్ చేసుకొని నేరుగా నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత తెలంగాణ ఎక్స్ప్రెస్లో నిందితులంతా కూడా ట్రావెల్ చేసినట్లు ప్రస్తుతం కొంతవరకు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. దాదాపు 5 టీమ్స్ ఫామ్ అయ్యాయి. ఇటు లక్నో, మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు ఇటు నేపాల్ బార్డర్ సంబంధించి టీమ్స్ని కూడా పంపించారు. మెయిన్గా దీంట్లో మొత్తం కూడా కల్పన ఎవరైతే ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి కల్పననే కీలకంగా భావిస్తున్నారు. కాబట్టి గతంలో కల్పన పనిచేసినటువంటి ప్లేసెస్ సంబంధించిన యజమానులను కూడా ఆల్రెడీ క్వశ్చన్ చేశారు. వాళ్ళకి సంబంధించి కల్పన గతంలో ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడిందా ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరా తీశారు. సో మెయిన్గా ఇక్కడ జూబ్లీహిల్స్లో జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి మాత్రం కల్పన ప్రధాన సూత్రధారిగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించడంతో పాటు మిగతా వ్యక్తులు ఎవరు అనేది ఐడెంటిఫై చేసే పనిలో పోలీసులు ఉన్నారు. అంటే గతంలో కల్పన పూణేలో పనిచేసింది, ఇతర ప్రాంతాల్లో పనిచేసింది. సో అక్కడి నుండి ఆమెకున్న పరిచయాలతోటి మిగతా 3 వ్యక్తులు ఎవరైతే ఇందులో నిందితులు ఉన్నారో వాళ్ళని మాట్లాడుకొని తీసుకొని వచ్చిందా అనే దానిపైన ప్రస్తుతం పోలీసులే తారా తీస్తున్నారు. అందులోనూ ఇటు వాళ్ళ రూట్ మ్యాప్ మొత్తం అంటే అఫెన్స్ జరిగిన
తర్వాత వాళ్ళు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. ముందుగా పార్కులోకి జంప్ అయ్యారు, దాని తర్వాత మెయిన్ రోడ్ మీదకి వచ్చారు. మెయిన్ రోడ్ మీదకి వచ్చిన తర్వాత ఆటో హైర్ చేసుకున్నారు. అక్కడ నుండి నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి తెలంగాణ ఎక్స్ప్రెస్ ద్వారా ట్రావెల్ చేసినట్లు ఇప్పటికైతే పోలీసులు ఐడెంటిఫై చేయడంతో పాటు కాల్ డేటాకు సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ మొబైల్ ఫోన్ సంబంధించిన ట్రాకింగ్ కూడా ప్రస్తుతం పోలీస్ అధికారులు చేస్తున్నారు. ఈ కేసు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన నేతృత్వంలో మొత్తం కూడా ఈ పర్యవేక్షణ జరుగుతుంది. 5 స్పెషల్ టీంలు కేవలము ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని మొత్తం కూడా నిందితుల కోసం మొత్తం గాలిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే 5 టీంలు కూడా వివిధ ప్లేసెస్కి ఆల్రెడీ చేరుకున్నాయి. మనం చెప్పుకుంటున్నట్లు మహారాష్ట్ర, పూణే, ఢిల్లీతో పాటు నేపాల్ బార్డర్ సంబంధించి కూడా టీమ్స్ వెళ్ళాయి. సో వీళ్ళు తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఇక్కడ నుండి నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి వెళ్ళారు కాబట్టి వీళ్ళు ఎక్కడ దిగినా కూడా వాళ్ళని క్యాచ్ చేసే దిశగా ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రణాళికలు రచించుకొని దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే మెయిన్గా ఈ నేపాల్ గ్యాంగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని మెయిన్గా హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా ముందు నుండి కూడా హెచ్చరిస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా నేపాల్ నుండి వచ్చిన వాళ్ళందరినీ పనిలో పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఈ విధంగా టీమ్స్గా ఏర్పడి, ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు ఇటీవల కాలంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ సంబంధించి ఏరియాలో అంటే జూబ్లీ హిల్స్లోనే ఇలాంటి ఘటనలు 3 జరిగాయి. గతంలో హైదరాబాద్ సంబంధించి ఇటు సికింద్రాబాద్ జోన్ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్లో అంటే హై ప్రొఫైల్ ఉన్న ఇళ్లలో మాత్రమే ఈ నేపాల్ సంబంధించిన గ్యాంగ్స్ వచ్చి చేరుతాయి. సో వాళ్ళ సిచ్యువేషన్ మొత్తం తెలిసిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా దాడులు చేసి, హత్యలు చేసి మొత్తం కూడా డబ్బు నగదుతోటి ఉడాయించే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి నేపాల్ సంబంధించిన వ్యక్తుల్ని పనిలో పెట్టుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందనేది పోలీసులు చెప్పడంతో పాటు కొంత ఇతరేతర కన్సల్టెంట్స్ నుండి కూడా ఈ విధంగా పనిలో పెట్టుకునే వారిని సజెస్ట్ చేస్తుంటారు. సో వాళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సంబంధించి వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి అనేది పోలీసులు చెప్తున్నారు. సో ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు. ఇప్పటికే మనం చెప్పుకుంటున్నట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. స్పెషల్ టీమ్స్ సంబంధించి ఏ విధంగా కేసు సంబంధించిన పురోగతి ఉంది అనే దానిపైన ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు. మెయిన్గా వీళ్ళు ఇక్కడ నుండి స్కిప్ అయిపోయిన తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. సో అక్కడ నుండి తెలంగాణ ఎక్స్ప్రెస్లో వెళ్ళారు. కానీ ఇప్పుడు వాళ్ళని క్యాచ్ చేసే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపైన ఎప్పటికప్పుడు మానిటరింగ్ అనేది జరుగుతుంది. సో మొత్తానికి నేపాల్ సంబంధించి ఈ గ్యాంగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడంతో పాటు ఈ మధ్య కాలంలో అంటే వరుసగా ఘటనలు జరిగినప్పటికీ కూడా ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నివాసంలో, అది కూడా అతని భార్యని అత్యంత కిరాతకంగా హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్తో పాటు డబ్బు తీసుకొని ఈ గ్యాంగ్ కూడా ఇచ్చింది. కాబట్టి ఈ కేసు సంబంధించి దర్యాప్తుని వేగవంతం చేయడంతో పాటు వీలైనంత త్వరగా, ఎందుకంటే ఇప్పటికే స్పెషల్ టీమ్స్ ఫామ్ అయ్యాయి. స్పెషల్ టీమ్స్ మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఈ కేసు సంబంధించిన దర్యాప్తులో నిమగ్నమయ్యాయి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైతే ఈ కేసు సంబంధించి అక్యూజ్డ్ ఉన్నారో కల్పనతో పాటు ఇంకా 3 ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ కనుక్కోవడంతో పాటు నిందితులు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ తలదాల్చుకున్నారు అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ కేసు సంబంధించి ఛేదిస్తాము అనేది మాత్రం హైదరాబాద్ సిటీ పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. శిరీష.